श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము 13వ శ్లోకం. శ్రీ భగవానువాచ యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపః ఏ పచంత్యాత్మకారణాత్. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మనకు కర్మయోగం యొక్క చక్కటి బోధన చేస్తున్నాడు భగవంతుడు. ప్రతి మనిషి యొక్క మనుగడ జీవితం జరగాలంటే అందరూ ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ ఆ కర్మలను చేసేటప్పుడు అవి బంధము కాకూడదు. అందువలన కర్మలను బంధము కాకుండా కర్మ ఫలములు మనకు అంటుకోకుండా ఉండాలి అంటే, లేక ఇప్పుడు జీవితంలో చేస్తున్న పనుల వలన మనస్సు దుఃఖపడకుండా, అశాంతికి లోనవ్వకుండా, తాపత్రయాలకు లోనవ్వకుండా, రాగద్వేషాలకు లోనవ్వకుండా ఉండాలంటే ఈ కర్మను కర్మయోగముగా చేయటం నేర్చుకోవాలి. మనకు గడిచిన సత్సంగంలో చూసిన ఈ శ్లోకాలలో భగవంతుడు ఈ కర్మను కర్మయోగముగా మార్చుకోవటం, చేయటం అంటే ఏమిటి అనేది చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా 9వ శ్లోకంలో నుంచి ప్రారంభించి చూసామంటే ఒక్కొక్క లైన్లో మీకు ఆ అర్థాన్ని చెప్తూ వస్తాను. ఇలా చదివిన దానిని ఏమి విన్నాము గడిచిన సత్సంగం అనేది రికలెక్ట్ చేసుకోవటం, సింహావలోకనం చేసుకోవడం చాలా అవసరం. 9వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, సహజంగా కర్మను గనక నువ్వు స్వార్థ బుద్ధితోటి చేస్తున్నావంటే, నీ కొరకు మాత్రమే అని అనుకుంటూ చేస్తున్నావంటే అది తప్పకుండా నీకు బంధమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? హే కౌంతేయ, యజ్ఞము భావముతోటి కర్మలను చేయాలి ఇక్కడ అని చెప్పి ఒక కొత్త పదాన్ని ఉపయోగించాడు భగవంతుడు, యజ్ఞ భావముతో. దానికి నేను చాలా వివరించి మీకు చెప్పాను యజ్ఞం అంటే ఏమిటని. సో యజ్ఞార్థం అంటే ఇది నా కొరకు మాత్రమే స్వార్థ బుద్ధితో చేసేది కాదు. ఇక్కడ నేను ఈ భగవంతుడి యొక్క అనంతమైనటువంటి ఈ సృష్టిలో నేను ఒక చిన్న భాగమును కాబట్టి నా యొక్క కర్తవ్యమును నేను ఏమి చేయాలని నాకు భగవంతుడు శాస్త్రము బోధిస్తున్నాయి కాబట్టి ఆ బోధించిన విధముగా నేను ఇక్కడ కర్మలను చేస్తాను అని చెప్పి, యజ్ఞార్థం అనేటువంటి పదం ఇప్పుడు కొత్తగా ఉన్నా కూడా దాని అర్థం ఇంతకుముందు మనం విన్నటువంటి కర్మయోగం యొక్క ముఖ్యమైన సూత్రం ఏమిటది? ఈశ్వరార్పణ బుద్ధితోటి అన్నీ చేస్తూ ఉండటం, ఏది లభిస్తే దానిని ప్రసాద బుద్ధితోటి స్వీకరించటం అని చెప్పాం కదా. అలా చేస్తూ సంగము, అటాచ్మెంట్ అనేది పెట్టుకోకుండా ఉండి, చేస్తున్న కర్మల యొక్క ఫలము కూడా నాకు అంటుకొని బంధము కాకుండా ఉండేట్లుగా నువ్వు సరిగ్గా ఈ లోకంలో ఆచరించి జీవించు అన్నాడు. ఆ తర్వాత శ్లోకంలో ఈ విషయాన్ని విస్తరించి చెప్పేటప్పుడు, సృష్టి ప్రారంభంలోనే బ్రహ్మదేవుడు ప్రజలనందరినీ, జీవరాశులను సృష్టించి
దానితో పాటుగానిగా వాళ్లకు ఒక గిఫ్ట్ లాగా ఇదో యజ్ఞములను కూడా మీకు ఎలా చేయాలని దాన్ని సృష్టించి మీకు ఇస్తున్నాను అని చెప్పి సహయజ్ఞ ప్రజా సృష్టివ అని చెప్పి దీని వలన మీరు అందరూ మంచి సుఖ సౌఖ్యాలను ఆనందమును పొందండి. ఎలాగైతే ఒక కామధేనువు దగ్గర నుంచి మనం కావలసినవన్నీ అడిగి పొందవచ్చో ఈ యజ్ఞముల ద్వారా మీరు అన్నీ కూడా మీకు కావలసిన కోరికల్ని తీర్చుకొని అనుభవించవచ్చు, సుఖంగా ఉండొచ్చు అన్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు 4 వర్ణాల వాళ్ళని చెప్పినాను, 4 ఆశ్రమం వాళ్ళని చెప్పినాను. ఈ కర్మయోగము ఏది మాట్లాడుతున్నా కూడా రాజయోగం మాట్లాడు, భక్తి యోగం మాట్లాడు, విను కైనా అన్నిటికీ ఒక ఫౌండేషన్గా ఉన్నటువంటి అంతఃసూత్రముగా ఉన్నటువంటి విషయం ఏమిటంటే ధర్మము అందరికీ సమము. ఏ ధర్మము? సామాన్య ధర్మం అందరికీ సమము. సన్యాసికి, బ్రహ్మచారుడికి, బ్రాహ్మణుడికి, శూద్రుడికి కూడా సామాన్య ధర్మం అందరికీ సమమే. సామాన్య ధర్మం అంటే అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవి అందరికీ అన్ని చోట్ల అన్ని వేళలా అవి అప్లై అవుతాయి. వాటి సామాన్య ధర్మాలు అంటారు. కానీ ఒక్కొక్క ఆశ్రమమో వర్ణమో సపరేట్గా చూస్తూ వస్తుంటే దాంట్లో విశేష ధర్మాలు కొన్ని ఉంటాయి. అందుకని ఆ విశేష ధర్మాలు మారుతూ ఉంటాయి, కానీ సామాన్య ధర్మం మారదు. ఆ సామాన్య ధర్మమునకే మనం యూనివర్సల్ ధర్మం అంటాం, ద యూనివర్సల్ లాస్. అది చాలా ముఖ్యమైన ఒక ఫౌండేషన్. నువ్వు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి ఈ కర్మయోగ సిద్ధాంతమును విని అర్థం చేసుకొని అప్లై చేయాలంటే జీవితంలో. అలా చెప్పి 11వ శ్లోకంలో దేవతలకి కనుక మనం ఎందుకు ఈ యజ్ఞము భావంతో చేయటం, మహాయజ్ఞాలను గురించి మాట్లాడాం. చెప్పాను ఆ రోజు పంచమహాయజ్ఞాలు ఎందుకు చేయాలంటే ప్రతి గృహస్థుడు లేక ప్రతి మనిషి కూడా తెలుసో తెలియకో వాటిని ఇంకా తప్పనిసరిగా ఆ హింసలు కొన్ని నష్టాలు జరుగుతూనే ఉంటాయి. పంచసూనాహ అని అంటారు వాటిని. అంటే అర్థం ఖండనం, పేషణం, చుల్లి, ఉదకుంభశ్చ మార్జని అని శాస్త్రం శృతి గ్రంథాల్లో చెప్పబడింది. ఈ పంచసూనాలంటే ఏదైనా కాయగూరలు, చెట్లు ఇవన్నీ ఏదైనా కాయగూరలను కోసేటప్పుడు, చెట్లను నరికేటప్పుడు, పువ్వులను తుంచేటప్పుడు ఇవన్నిటి వలన హింస జరుగుతుంది. అనేక క్రిములు మన కళ్ళకు తెలియకుండా మనం నడుస్తున్నప్పుడు కూడా జరుగుతాయి, చచ్చిపోతుంటాయి. అలాగే పిండి రుబ్బేటప్పుడు, పిండిని దంచేటప్పుడు, అలాగే వంట చేసేటప్పుడు ఆ అగ్ని ద్వారా కొన్ని పురుగులు అవన్నీ కూడా వాటిల్లో పడి చనిపోతాయి. అలాగే మంచినీళ్ళు తీసుకొని తెచ్చి కుండను గనక అక్కడ కింద పెట్టామంటే ఆ కుండ నిలవటానికి, ఆ రోజుల్లో అండి, కుండ నిలవటానికి క్రింద మట్టి పోస్తాం. అప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఆ మట్టిలో కొన్ని పురుగులు ఉంటాయి, అవన్నీ కూడా చనిపోతాయి. ఆ తర్వాత చిమ్మేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు ప్రాణహింస అనేటువంటిది జరుగుతూనే ఉన్నది. దీన్ని ఎవరు అడ్డగించలేరు. కాబట్టి ఇటువంటి మనము అడ్డగించలేని, కంపల్సరిగా మన చేతుల్లో లేకుండా ఇవి జరుగుతున్నాయి కొన్ని. వీటన్నిటి ఒక పాపం ఒక మనిషికి రాకుండా ఉండాలంటే దానికి కంపెన్సేట్ చేయటం కోసం ఈ యొక్క పంచమహాయజ్ఞాలని చెప్పారు. అందువలన ఆ పంచమహాయజ్ఞాలను ప్రతి ఒక్కడు తప్పకుండా చెయ్యాలి. అది అవసరం. అప్పుడు వాటికి చిత్తం శుద్ధి ఏర్పడుతుంది. ఈ రుణాలన్నీ తీరుతాయి. కృతజ్ఞతను చూపించడనే భావన వస్తుంది. అప్పుడు ఆ కర్మ యోగముగా ఉంటుంది.
అది యజ్ఞ భావముగా జరుగుతుంది. అందువలన జీవితమే ఒక పూజగా ఉండాలి. యజ్ఞ భావం అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఇక్కడ కరెక్ట్గా మనకు అప్లై అవుతుంది. అందుకని ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే, నువ్వు తక్కువ జీతం పొందుతున్నావు, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా చక్కగా ఇన్వాల్వ్మెంట్ తోటి నా వలన ఈ కంపెనీకి, ఈ ఆఫీస్కి, ఈ గవర్నమెంట్కి అందరికీ కూడా మేలు జరగాలి, అభివృద్ధి జరగాలి కాబట్టి అని భావనతోటి చెయ్యాలి. చూసారా, డబ్బుల కోసం, కేవలం శాలరీ కోసం చేయకూడదు. మన సుఖాలకి, పొట్టకి, తినటానికి కావలసిన కోసం డబ్బులు వస్తాయని కాదు. పని చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతోటి, పూజాభావంతో అక్కడ మనం చెయ్యాలి. మన చుట్టుపక్కన ఉండేవాళ్ళు అట్లా ఉండరు, చెయ్యరు వాళ్ళు. ఎక్కడైనా కొంతమంది, ఎందుకంటే వాళ్ళు భగవద్గీత వినలేదు. అప్పుడు మరి నేను మాత్రం ఎట్లాగండి చేస్తూనే ఉండేది. వాళ్ళు పనులన్నీ వదిలేసి వెళ్తుంటారు, మధ్య మధ్యలో టీలు తాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, బయటికి వెళ్తుంటాడు, సీట్లో ఎప్పుడు ఉండడంటే నువ్వు అట్లా ఉండకు. నువ్వు సిన్సియర్గా ఉండు. దానికి నీకు ఇప్పుడు ప్రత్యక్షముగా కనపడకపోయినా కూడా అప్రత్యక్షమైనటువంటి ఫలము నీకు దొరుకుతుంది. ఈ కర్మయోగము, నియత కర్మల్లో, పంచమహాయజ్ఞాల్లో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు నాకు వెంటనే ఫలము కళ్ళకి కనపడలేదే అది అని చెప్పి అనకూడదు. అది అదృష్టము, నువ్వు ఇప్పుడు చూడలేవు. కానీ నీకు దాని వలన మనస్సు వికసిస్తుంది, హృదయం విశాలమవుతుంది, మనస్సుకి శాంతి దొరుకుతుంది, అందువలన ఆనందంగా ఉంటావు. చూశారు, ఇలా చేస్తూ ఉంటే ఆ దేవతలకి ఇవన్నీ మనం అర్పించుట చేత, ఆహుతులు ఇవ్వటం వలన ఆ దేవతలు అన్ని శక్తులు కూడా మన చుట్టూ ఉన్నటువంటి అవి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాయి. అప్పుడు మన వలన వాళ్లకు ఆనందం కలిగి, వాళ్ళ యజ్ఞ భాగాలు, వాళ్ళకి ఆహారం దొరుకుతున్నది, మనకు వాళ్ళ వలన ఇక్కడ అన్ని సుఖ సౌఖ్యాలు సస్యశ్యాములుగా సర్వసమృద్ధితోటి మనకు కూడా అన్నీ సప్లై అవుతాయి. ఇక్కడ చూడండి, నీళ్లు కానీ ఇప్పుడు చెప్తాడు భగవంతుడి తర్వాత, ఇలా ఈ విధంగా చెయ్యకుండా ఎవరైనా ఇష్టాన్ భోగాన్, మనకు ఇష్టమైన భోగములను దేవతలు మనకిస్తారు, వాళ్ళకి ఇష్టమైనటువంటివి మనం ఆ యజ్ఞాలలో ఆయా చెప్పిన విధానంగా అవి వాటిని అక్కడక్కడ మనం ఆహుతి చేసి సమర్పించాలి. ఇలా చెయ్యకుండా యజ్ఞభావంతో కాకుండా, ఆఫరింగ్ చేస్తున్నాననే భావం కాకుండా, ఎవడైతే తన స్వార్థం కోసం, నా కోసమే, నాకు మాత్రమే అని చెప్పి అనుకుంటూ సంపాదిస్తూనో లేక వండుకోనో తింటున్నాడు, అనుభవిస్తున్నాడంటే ఏదైనా, వాడు నిజంగా ఒక దొంగ వాడితో సమానము అని చెప్పి 12వ శ్లోకంలో భుంక్తే సహ స్థేనః ఏవ, అట్లాంటి వాడు దొంగవాడు. దొంగిలించి సంపాదించినటువంటి, దొంగతనం చేసి సంపాదించినటువంటి అట్లాంటి కూడును తింటున్నాడు అని. అంటే ఏంటి? పాపమును తింటున్నాడని అర్థం. ఇక్కడ పాపమును భుజిస్తున్నాడు అని చెప్పిన తర్వాత, దీనికి వ్యతిరేకంగా కాంట్రా పిక్చర్ చూసావంటే, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని జీవితంలో అందరికీ నా యొక్క సహకారం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ సహకారం నాకు దొరుకుతున్నది కాబట్టి నేను కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పి యజ్ఞ భావముతోటి ఎవరైతే ప్రతి పని ఏది చేసినా దానికి వచ్చే ఫలాన్ని, అది యజ్ఞం యొక్క ప్రసాదము. ఈ ప్రసాదాన్ని గురించి చెప్పాను కదా ఆ రోజు. ఎందుకు మనకు ఆ పద్ధతి పెట్టారు అట్లా అంటే, నీకు ఆ ప్రసాదం గుళ్ళో దొరికేది తీసుకొని ప్రసాద బుద్ధి మనలో వస్తుంది, అది మర్చిపోకూడదని చెప్పి, ఇంకా ఆ తర్వాత జీవితంలో నువ్వు పొద్దునుంచి రాత్రి దాకా ఏ పనులు చేస్తున్నా కూడా అన్నీ కూడా యజ్ఞాలే, అన్నీ యజ్ఞాలే.
అప్పుడు ప్రతి యజ్ఞము దానికి దొరుకుతున్న ఫలమును నువ్వు ఇది యజ్ఞము యొక్క ఆ, శేషము శిష్టము అంటే మిగిలిన అని చెప్పి దాన్ని ప్రసాదంగా తీసుకొని ఎవరైతే ఆ ఆ భావనతోటి జీవిస్తూ ఉంటాడో అతడు అన్ని పాపాలలో నుంచి బయటపడతాడు. యజ్ఞశిష్టాశిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. ఓకే. ఆ అప్పుడు అలా కాకుండా ఇతడు ముందు శ్లోకంలో చెప్పినట్లుగా కాకుండా ఈ విధంగా ఎవరైతే చేస్తూ తన కర్తవ్య కర్మలను చేస్తూ దొరికిన ఫలాన్ని అనుభవిస్తుంటాడో కానీ ఈశ్వరార్పణ బుద్ధితోటి అతడు అన్ని పాపాల నుంచి విడిపించబడి ముచ్యతే సర్వ కిల్విషై. ఈ కిల్విషం అంటే ఇప్పుడు ఇక్కడ పాపం అంటే కావాలని చేస్తూ అధర్మంగా ఉండే పాపాలు వేరు, మనకు తెలియకుండా మనం వాటిని ఇంకా కంపల్సరిగా వాటిని మనం అవాయిడ్ చేయలేనటువంటి పంచశూనాలు చెప్పాను కదా ఇప్పుడు, అవి అని అర్థం. కాబట్టి అర్జున మరలా చెప్తున్నాను, ఎవరైతే వేరే విధంగా నా కొరకు చిన్ని నా పట్టు శ్రీరామరక్ష అని చెప్పి స్వార్థ బుద్ధితోటే ఆత్మకారణాత్ పచంతి అంటే ఏది చేస్తున్నా అనుభవిస్తున్నా సంపాదించినా వండుకుంటున్నా తింటున్నా అన్నీ కూడా నా కోసం నేను అని మా అహంకారంతో చేస్తుంటాడు. వాడు నిజంగా చెప్పాలంటే పాపాన్ని భుజిస్తున్నాడు. తు అఘం పాపా ఏవ త్వఘం పాపా ఏవ. తు అఘం అంటేనే పాపం, అసలు ఆ పాపాన్నే వాడు తింటున్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు 14వ శ్లోకంలో ఈ యజ్ఞం అనేటువంటిది అసలు ఎలా జరుగుతున్నది, ఒక చక్కటి ద కాస్మిక్ యజ్ఞ చక్కెర రూపంలో ఇది కనెక్షన్ చెప్పి ఒకదానికి లింక్ అయ్యిందని చెప్పి ముఖ్యమైన 2 శ్లోకాలు 14, 15 కలిపి చదివితే దాని అర్థమంతా కంటిన్యూషన్లో ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ జీవరాశులన్నీ మనం చూస్తున్నాం. ఎలా పుడుతున్నాయి ఇవన్నీ అంటే అన్నములో నుంచి పుడుతున్నాయి. అంటే ఒక స్త్రీయో పురుషుడో అన్నం తింటారు కదా, అందరం అన్నం తింటాం. ఇక్కడ అన్నం అంటే మనం భుజించేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మ్యాటర్. ఆ అన్నము చేత అది తిన్నందువలన పురుషుడిలో శుక్లముగాను స్త్రీలో శ్రోణితముగాను తయారయ్యి అవి 2 కలిసినప్పుడు ఆ మాంసపిండముగా మారి అదంతా ఇంకా ఆహారమే. అన్నం అంటే అది పెరిగి జీవులు ఉత్పత్తి అవుతున్నాయి అని చెప్పి మొదటప్పుడు జీవులు ఉత్పత్తికి కారణం అన్నము. ఈ అన్నం ఎట్లా వస్తున్నదంటే వర్షాల వలన వస్తున్నది. చూడండి, వర్షముల చేత. వర్షాలు లేకపోతే భూమిలో ఏమి పండుతాయి, ఏమి కాస్తాయి, ఏమి దొరుకుతాయండి మనకు. కాబట్టి ఏమీ దొరకవు, ఏమీ రావు. అప్పుడు ఆ వర్షాలు ఎంత ముఖ్యం చూశారా. అన్నాద్భవంతి భూతాని, ఆ తర్వాత అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే వర్షముల చేత అన్నము దొరుకుతుంది. అందువలన నీళ్లు చూడండి, లైఫ్ ఎలిక్సిర్, లైఫ్కి టానిక్ ఏంటంటే నీళ్ళు. మిగతాది కొంచెం ఆహారం కొన్ని రోజులు లేకపోయినా కూడా జీవించవచ్చు. కోర్స్ ప్రాణం ఇంకా చాలా ముఖ్యం, బట్ అది సటిల్.
కళ్ళకు కనపడుతున్నది కొంచెం గ్రాస్గా ఉన్నది ఆ నీళ్ళు అనేటువంటిది మంచినీళ్ళు శరీరానికి ఎంత అవసరం చూసారా. అప్పుడు అది అన్నమునకు కారణమవుతున్నది. సరే, ఈ వర్షాలు ఎలా వస్తున్నాయి, దేని వలన వర్షాలు వస్తాయి? యజ్ఞము చేత వర్షాలు వస్తాయి అంటున్నారు ఇక్కడ చూసారా. అదే మనం ఎప్పుడైతే సరిగ్గా జీవిస్తూ ఇక్కడ మనుషులు జీవరాశులు ముఖ్యంగా మనుషులు ఈ యజ్ఞముల భావంతో వాళ్ళ వాళ్ళ జీవితాలను గడుపుతూ ఆహుతులను ఇస్తూ అన్ని దేవతలను పూజిస్తూ వాళ్ళని సంతోషపరుస్తుంటారు. అప్పుడు వర్షాలు ఆ యజ్ఞము చేత వర్షములు చక్కగా కాలమునకు మనకు పడతాయి, దొరుకుతుంది, నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత సరే యజ్ఞము ఎట్లా జరుగుతున్నది? ఈ యజ్ఞం అనేటువంటిది ఇట్లా చేయాలి అట్లా చేయాలి. మనిషి ప్రతి ఒక్కటి జీవితమే యజ్ఞం అని చెప్పాను. లేక వేద పూర్వభాగంలో వర్ణిస్తూ చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు ఆయా సమయాల్లో సంవత్సరంలో అప్పుడప్పుడు అట్లా అందరూ చేస్తుండాలి అని చెప్పారు కదా. లేక రాజులు సమాజంలో పెద్దవాళ్ళు నాయకులుగా ఉన్నవాళ్ళు ఖర్చు చేయగలిగిన వాళ్ళు గుళ్ళ ద్వారా దానకర్తల ద్వారా చేస్తారు. సో యజ్ఞము చేత వర్షాలు వస్తున్నాయి. యజ్ఞము కర్మ సముద్భవ. ఇక్కడ కర్మ అంటే మరి ఆ చేయటానికి యజమానులు కావాలి కదా, యజమాని ఉండాలి, చేయించుతున్నటువంటి ఋత్విక్కులు కావాలి. సహజంగా ఒక సిస్టమేటిక్ అయినటువంటి యజ్ఞం చేయాలంటే మనం ఇంట్లో చిన్నది చేసేది కాదు, ఒక పూజారి. కానీ 4 వేదాలకు చెందిన వాళ్ళు నలుగురు బ్రాహ్మణులు మొత్తం 16 మంది కూర్చుంటారు. దానికి ముఖ్యముగా చేయించేటువంటి యజమాని కర్తగా ఒక దంపతులు కూర్చుంటారు. మొత్తం 18 మంది కలిసి చేసేటువంటిది. లేక తక్కువగా అయినా కూడా యజమాని తప్పకుండా ఉండాలి, ఋత్విక్ బ్రాహ్మణుడు ఉండాలి. వీళ్ళ ద్వారా ఆ కర్మ చేయించబడుతున్నది. కాబట్టి యజ్ఞము ఎట్లా వస్తున్నది? కర్మ సముద్భవం, కర్మ నుంచి. అప్పుడు ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? యజ్ఞము కర్మంలోంచి వచ్చింది. కర్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్మ బ్రహ్మములో నుంచి వచ్చింది అంటున్నాడు అని తెలుసుకో. ఇక్కడ బ్రహ్మం అంటే వేదం అండి. వేదంలో చెప్తేనే కదా మనకు తెలుస్తున్నాయి, లేకపోతే మనకు ఎలా తెలుసు ఇవి చేయాలి అవి చేయాలని? అప్పుడు వేదమునకు మరొక పేరు బ్రహ్మ. అందుకని ఆ వేదాలను పెట్టుకొని చేతుల్లో ఉన్నాడు 4 తలలుగా ఉన్నటువంటి ఆ రూపమునకు ఆ హిరణ్య గర్భుడికి చతుర్ముఖ బ్రహ్మ 4 వేదాలని చెప్పాం. అప్పుడు కర్మ వచ్చి బ్రహ్మము వేదములో చెప్పబడిన వేదము ద్వారా వస్తున్నది. ఈ బ్రహ్మ వేదం అనేటువంటిది అసలు ఎట్లా ఉత్పత్తి అయింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అక్షరము నుంచి సముద్భవమైంది అంటున్నాడు. అక్షరం అంటే ఏమిటి? వినాశనము లేనటువంటి అనంతమైనటువంటి పూర్ణమైనటువంటి పరమాత్మ నుండి బ్రహ్మము. దానికి కూడా బ్రహ్మమే, కానీ ఇక్కడ 2 బ్రహ్మములు ఉపయోగిస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి అక్షరం, దానికి పేరు. అందుకని ముండకోపనిషత్తులో విద్య ముఖ్యంగా ఈ అక్షర విద్య అనే విషయం ఆ మాట ఉపయోగించి అక్కడ వివరణం చెప్పబడుతుంది. కాబట్టి అక్షరము నుంచి ఈ బ్రహ్మ వచ్చిందంటే అంటే ఏది పరబ్రహ్మము మూలము పరమాత్మ అని అంటున్నామో అది 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 ఎప్పుడు ఉన్నది దాని యొక్క శ్వాసలాగా. అందుకని ఏమంటాం, భగవంతుడి యొక్క శ్వాసనే ఈ వేదఘోషము, వేదములు. మరి ఇంతకంటే ఇంకా ఆరిజిన్ ఎవరు ఏమి చెప్పలేరు. ఋషులకి మంత్రాలు తెలిసినవి, వాళ్ళు మంత్రద్రష్టారహ ఋషయగా అట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలిసినవి? ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడైతే ఏకాగ్రమైన శుద్ధమైన మనసుతో అలా కూర్చొని వాళ్ళు సర్వమును పరమాత్మకు సమర్పించి ఉన్నారో, ఓపెన్ హార్టెడ్గా ఉన్నారో, అటువంటి రిసీవింగ్ బాక్స్ అయినటువంటి వాళ్ళ యొక్క హృదయాలు, మేధస్సులు
ఆ పరమాత్ముడు యొక్క ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ మంత్రాలన్నీ కూడా వాళ్ళకి ఆ టెలికాస్ట్ అవుతున్నవన్నీ కూడా వాళ్ళ చేత రిసీవ్ చేసుకోబడుతున్నాయి. అది అందరికీ సాధ్యం కాదు. అలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఋషయతి జానాతి పశ్యతి ద్రష్టారః వాళ్ళు ఋషులు. సరే, మొత్తానికి వేదం ఎప్పుడూ ఉన్నది. ఎలా భగవంతుడు శాశ్వతమో వేదం కూడా శాశ్వతం. అప్పుడు అక్షరములో నుంచి ఈ బ్రహ్మము వేదము వచ్చింది అన్న. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే తస్మాత్ ఈ అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ, సర్వగతం బ్రహ్మ, బ్రహ్మం అంటే ఇక్కడ ఒక రకంగా చూడాలంటే పరమాత్మ పరబ్రహ్మ అంతటా వ్యాపించున్నాడు. కానీ అది ఎప్పుడు ఎట్లా మనం గుర్తిస్తాం, దేని ద్వారా గుర్తిస్తాం, మనం చిత్తం శుద్ధికి ఏది కారణమై ఎట్లా గుర్తిస్తామంటే అందువలన సర్వగతంగా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ సర్వగతము ఇక్కడ లేక బ్రహ్మం అంటే వేదములని తీసుకున్నాడు. వేదములు ఆల్ పర్వేడింగ్ అని అర్థం వస్తుంది. వేదములు ఎట్లా ఆల్ పర్వేడింగ్ అంటే పరమాత్మ ఈజ్ ఆల్ పర్వేడింగ్. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపమే, ఆయన యొక్క భాష, ఆయన యొక్క మాటలు, శ్వాస ఏదైనా అనాలంటే వేదములే. చూసారా? అందుకనే పతంజలి యోగ సూత్రాలలో ఈశ్వరుడిని గురించి చెప్పేటప్పుడు ఈశ్వరుడి యొక్క భాష ఏమిటి, ఆయన లాంగ్వేజ్ ఏమిటి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, తస్య వాచక ప్రణవ, ఒక ఓంకారం అని చెప్పేసి అక్కడ చెప్పబడింది సూత్రం. కాబట్టి అంటే అప్పుడు ఆ ఓం ఓం ఆ ఒక్క అక్షరం, ఏకాక్షరం, అది బ్రహ్మాక్షరం, అది వేదముల యొక్క సారము. వేదములంత సారం అంటే అది పరబ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపం, లక్షణమును, బ్రహ్మస్వరూప లక్షణాలను వివరిస్తుంది. అందుకని ఉపనిషత్తులో ఆ ఓంకారం యొక్క విచారణ చాలా లోతుగా చేయబడుతుంది, ముఖ్యంగా మాండూక్య ఉపనిషత్తులో. కాబట్టి ఏం చెప్పచ్చు ఇప్పుడు కంక్లూషన్గా, ఆ సర్వగతముగా ఉన్నటువంటి వేద బ్రహ్మ యదా యజ్ఞ విధి ప్రధానత్వాత్ అంటున్నారు శంకరాచార్యులు వారు. యజ్ఞము గదా ప్రధానము, అందువలన నిత్యం యజ్ఞములో ప్రతిష్టమై ఉన్నది, నిత్యం ప్రతిష్ఠితం యజ్ఞే. అందువలన అరూపుడైనటువంటి అనంతమైనటువంటిది అరూపమైనటువంటి అక్షరమైనటువంటి పరబ్రహ్మమును గుర్తించాలి, తెలుసుకోవాలి అంటే అది నేనే అని గుర్తించాలంటే ఈ రకమైన జీవన విధానములో యజ్ఞభావముతోటి చేస్తూ వేదాలు వాటికి ముఖ్యత్వం ఇస్తూ అట్లా జీవితం జీవిస్తే నువ్వు ప్రయోజనకరమైన సార్థకతోటి కూడిన జీవితాన్ని జీవించావని అర్థం. చూసారా ఎంత చక్కటి సైకిల్ చెప్పారు ఇప్పుడు. చూసారా, ఇలా రివర్స్లో వెళ్ళామంటే ఇంకా మనకు ఈజీగా అర్థమవుతుంది గుర్తుపెట్టుకోవడానికి. యజ్ఞములో సత్యము ప్రతిష్టమై ఉన్నది, యజ్ఞములో అవి అంతటా వ్యాపించి ఉన్నాయి అంటే వేదములు అక్షర బ్రహ్మము యొక్క స్వరూపములే. ఆ వేదాలు కర్మను మనకు ప్రబోధిస్తున్నాయి, ఆ కర్మ చేత యజ్ఞము చేయబడుతున్నది. కాబట్టి ఆ కర్మ చేత వర్షాలు మనకు పడుతున్నాయి, వర్షాల వలన అన్నము ఆహారము జీవించుట కావలసిన అన్నీ దొరుకుతుంటే జీవరాశులు పుడుతూ ఉన్నాయి అని చెప్పి నైస్ కాస్మిక్ సైకిల్, యజ్ఞ చక్రం. దీన్ని మర్చిపోకూడదు. జీవితం అంతా ఇట్లా ఒకదానికి సంబంధపడి ఒక చక్రములాగా ఇట్లా ప్రవర్తన అవుతున్నదని చెప్పి ఇదే విషయాన్ని మనకు అందుకని వర్షానికి ఎంత ముఖ్యం, ఎన్నో
చోట్ల మనుస్మృతి కానీ, ఇక్కడ తమిళనాడులో తిరుక్కురల్ అంటారు, దాంట్లో కానీ వర్షానికి మనం ఎప్పుడు ఎదురు చూస్తున్నాం చూసారు. అది చక్కగా దొరకకపోతే, నీళ్లు లేకపోతే జీవరాశులు ఎలా జీవిస్తాయి? అందుకని తత్వబోధలో ఈ విషయాన్ని చెప్పేటప్పుడు అన్నరసేనైవ భూత్వా, దేంటి జీవి అంటే స్థూల శరీరం అంటే ఏంటని చెప్పి చెప్పేటప్పుడు అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధి ప్రాప్య, తింటూ ఉంటేనే పెరుగుతాం, జీవించగలం. అన్నరూప పృథివ్యాం విలీయతే, తిరిగి ఎక్కడికి వెళ్తుంది ఆ అన్నమయ కోశం, దేహం మరలా ఆ భూమిలోకే వెళ్ళిపోతుంది. అన్నరూపమే కదా కూడా, చూసారా? అందువలన దానిని అన్నమయ కోశము అంటారని అక్కడ తత్వబోధలో వివరణ ఇవ్వబడింది. ఇదే విషయాన్ని మనుస్మృతిలో కూడా చెప్పేటప్పుడు అగ్నౌ ప్రస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యాత్ జాయతే వృష్టిః వృష్టేః అన్నం తతః ప్రజాః. ఇదే ఈ అర్థమును చెప్పుటకు అక్కడ శంకరాచార్య వారు దీన్ని కూడా గుర్తు చేస్తారు. అగ్నిని మనం అగ్నిలోనే కదా అన్ని ఆహుతి చేస్తున్నాము అంటే ఆదిత్యుడు ఆ అగ్నికి అధిష్టానముగా ఉన్నాడు కాబట్టి ఆదిత్యుడిలో నుంచి అంటే వేడి, సూర్యుడి వలనే కదండి ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆయన అట్లా చక్కగా దగదగదగదని అట్లా ఉంటే కానీ ఆ వేడితోటి ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి ఎంత శక్తినిస్తున్నాడు. ఎన్ని చోట్ల సముద్రం నీళ్ళని అట్లా ఆవిరైపోయి పైకి లాగేయబడి వాటిని అక్కడ మళ్ళీ మేఘాల రూపంలో ఉంచి, చూసారా, మరొక సీజన్ వచ్చినప్పుడు మరలా అక్కడ వర్షాలు ఆ మేఘాలు వర్షిస్తాయి కదా. అందువలన వృష్టి చేత అన్నం దొరుకుతుంది, అన్నము తినుట చేత అన్నము చేత ప్రజలు వస్తారు అని మనుస్మృతిలో కూడా ఇట్లా చెప్పబడింది. సరే, ఆ తర్వాత ఈ యొక్క యజ్ఞ చక్రముని చెప్పిన తర్వాత ఈ విధంగా ఏవం 16వ శ్లోకం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియా రామః మోఘం పార్థ సజీవతి. చూడండి, ఇది మూడోసారి తిట్టడం. 12వ శ్లోకంలో దొంగవాడని చెప్పాడు. అందువలన ఆ దొంగతనం చేసి తినేటువంటిది సంపాదించి అనుభవించేదంతా ఏంటి? పాపంతో సమం. అదే విషయాన్ని మరలా ఇప్పుడు ఈ యజ్ఞ చక్రమును అర్థం చేసుకోలేదు, దీన్ని గౌరవించలేదు, పాటించలేదు. ఈ విధంగా ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధంగా తిరుగుతూ నడుస్తున్న ఈ చక్రాన్ని ఎవరైతే నా అనువర్తయతి ఇహ యహ, ఎవరైతే ఇక్కడ దాన్ని లెక్క చేయడో, గుర్తించడో, గౌరవించడో, అనుసరించడో, నమ్మడు మొదట, అటువంటి అతడికి ఎగనెస్ట్ టు దిస్ వేదిక్ ప్రిస్క్రిప్షన్, అటువంటి వాడికి ఏమవుతుంది? అటువంటి వాడిని ఏమనాలి? వాడు అఘాయుహు. అఘమంటే పాపం, ఆయుహు అంటే పాప జీవనం జరుపుతున్నాడు. వాడు బతుకున్నాడు, వాడు జీవిస్తున్నాడు, జీవితం నడుపుకుంటున్నాడు, కానీ పాప జీవితం, పాపభూయిష్ట జీవనం, సిన్ఫుల్ లైఫ్ స్టైల్. ఎందువలన ఏంటి ఇతడికి? ఇక్కడ ఇంకా వివరం చెప్తున్నాడు. వీడు ఇంద్రియారాముడు, ఎప్పుడు చూసినా సరే సెన్షువల్ పర్సన్, నాట్ స్పిరిచువల్. జీవితంలో వీళ్ళకి ఏంటంటే ముఖ్యం అర్ధకామాలే ప్రధానము. అటువంటి వాడు ఇంద్రియారాముడు. విషయేషు, లోకంలో విషయాలు, భోగాలు ఇంకా ఎక్కువ ఎట్లా అనుభవించాలి.
అవతల వాళ్ళకి నష్టం ఏర్పడినా సరే, అవతల వాళ్ళు నాశనం అయిపోయినా సరే, నా సుఖం, నా భోగం, నా యొక్క ఆశ నెరవేరటం ఎట్లా అని చెప్పి ఇతడు ఇప్పుడు మనుషుడు ఏమైనాడు, ధర్మమునకు ముఖ్యత్వం ఇవ్వలే, మోక్షం అనేటువంటిది అసలు వీడి లెక్కలో లేనే లేదు. మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలనే పట్టుకొని ఆడాడుతున్నాడే, ఇటువంటి జీవితం గడిపే ఇతడు జంతువు కంటే హీనుడు. అందుకని ఈ ఇంద్రియారాముడు చూడండి, భోగాలు ఇంద్రియ సుఖాలు అనుభవించనే కూడదని శాస్త్రం చెప్పట్లేదు. కానీ నువ్వు మితిమీరి ధర్మమునకు వ్యతిరేకంగా అధర్మముగా అనుభవించటం, అతి ఆశపడటం, చూసారా, మోస్ట్ అట్టర్ షెల్ఫిష్గా ఉండటం, ఇది చాలా తప్పు. అప్పుడు అటువంటి వాడు పాపి అని చెప్పి నేరుగా శాస్త్రం తిడుతున్నది. ఇంత చెప్పి ఇంత తిట్టినట్లు మాట్లాడినా కూడా మనకు గుచ్చినట్టు కూడా సూది గుచ్చినంత నొప్పి కూడా లేదు. చూసారా, అఘాయు పాప జీవనం జరిపేవాడు వీడి ఇంద్రియారాముడు. అందువలన కేవలం జీవితంలో ఇంద్రియ సుఖాలకే ముఖ్యత్వం ఇవ్వకూడదు. కొంత వయస్సు వరకు, ఇప్పుడు అక్కడ కూడా గృహస్థుడైనాడు, పెళ్లి చేసుకున్నాడు, అనుభవిస్తుంటాడు అన్ని సుఖాలు, పిల్లల వలన ఆనందం, భార్య వలన ఆనందం, డబ్బులు సంపాదించడం, ఇల్లు కట్టుకుంటాడు అన్నీ. కానీ ఇక్కడ ఇవి జరిగేటప్పుడు చేసేటప్పుడు చెప్పాను కదా, సామాన్యమైనటువంటి ధర్మం అందరికీ అప్లై అయ్యేటువంటి ఆ విషయాలను మర్చిపోకూడదు. నేను హింసను చేసి నేను ఫ్లరిష్ అయితే అది పాపం. నా చేత అనేక మందికి నష్టం కలుగుతూ దుఃఖం కలిగిస్తున్నానంటే అటువంటి జీవితం పాప జీవితం. రాగద్వేషాలను పెంచుకుంటూ నా స్పిరిచువల్ ఉన్నతిని కూడా నేను గుర్తించకుండా వెనకబడేట్లుగా చేసుకుంటున్నానంటే పాప జీవితం. అప్పుడు ఇంద్రియారాముడు. అందుకని మోస్ట్ సెన్షువలిస్టిక్ లైఫ్ స్టైల్ ఇతర దేశాలలో చూస్తే, పాశ్చాత్య దేశాలలో అవన్నీ భోగ భూములు. అందుకని అక్కడ ఆధ్యాత్మికమునకు వీటికి అక్కడ ఆస్కారం లేదు. సైన్స్ అంతా ఏదో పెరగచ్చు, వాళ్ళు బాగా బుర్రలు ఉన్నాయి, అన్నేవో కనుక్కుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ చివరికి అల్టిమేట్గా సాధారణమైనటువంటి మనిషి యొక్క జీవితం ఎలా ఉన్నది అక్కడ? యావరేజ్గా స్టాటిస్టిక్స్ అన్నీ కనుక చూసామంటే ఇప్పుడు కూడా ఏ దేశాలైతే చాలా ఉన్నతి పొందిన ఎకనామికల్లీ ఫార్వర్డ్ అని చెప్తున్న గొప్ప దేశాలలో ఒక స్టాటిస్టిక్స్ తీస్తే ఏంటది? దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, లేక చెడ్డవాళ్ళు దుర్మార్గులు అంటే ఏదో పెద్దగా టెర్రరిస్టులు అని అనుకోకర్లేదు, మన దేశంలో కూడా ఉన్నారు. ఇట్లా లిస్టు చూస్తే అర్థమైపోతుంది. ఎక్కువ మంది తాగుబోతులు, ఎక్కువ మంది సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు, ఆల్మోస్ట్ అందరూ డివాషర్లే, ఎక్కువ మంది భార్యలు భర్తలు వాళ్ళు విడాకులు ఇస్తున్న వాళ్ళు, డ్రగ్ ఎడిక్ట్స్, చూసారా, అలాగే చిన్న అబార్షన్లు, లేక అన్కంట్రోల్డ్ వైలెన్స్ ఆర్ కిల్లింగ్ ద అదర్ పీపుల్, ఇవన్నీ చూస్తే స్టాటిస్టిక్స్, ఆ మ్యాడ్ పీపుల్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మనుషులు, ఈ లిస్ట్ అంతా చూస్తే వాళ్ళ దేశ జనాభాతో కంపేర్ చేసేటప్పుడు ఇండియా ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, మనం ఎంతో పర్సంటేజ్ తక్కువ ఉన్నాము ఇక్కడ. వాళ్ళు వీటన్నిటిలో ముందున్నారు. ఎకడమిక్ ముందున్నాడని చెప్పి మనం మురిసిపోయి అవన్నీ చూస్తే కాదు. అంటే అసలు మనిషి జీవితానికి అక్కడ శాంతి రక్షణ చాలా కష్టం. ఎవరిని నమ్మరు. అప్పుడు కూడా కారులోనే వెళ్ళాలి. మామూలుగా నడిచి వెళుతున్నామంటే రోడ్డు మీద రాత్రిపూట ఎవరు షూట్ చేస్తాడో ఏంటో తెలియదు. అక్కడ బీదవాళ్ళు అంటే అక్కడ దొంగతనాలు చేసేవాడు, తాగుబోతులు ఉంటాడు. అక్కడ ఏంటంటే కొంచెం స్టైలిష్గా చేస్తాడు. నువ్వు కనుక సపరేట్గా వెళుతున్నావంటే సాయంకాలం సమయంలో, రాత్రి సమయంలో ఈ మందుకు ఎడిక్ట్ అయినటువంటి వాడు వచ్చేసి వాడు నేరుగా అడుగుతాడు, నేను
ఐ వాంట్ టు డ్రింక్, యూ గివ్ మీ సమ్ డాలర్స్ అని అడుగుతాడు. ఇవ్వకపోయినావంటే వాడి కోపం వస్తుంది, కొడతాడు. లేకపోతే ఇంకా కొంతమంది ఇట్లా ఆ దోవలో నడిచి వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులను, ఏమైనా గోల్డ్ చైన్ ఇవంటి లాగేసి వెళ్ళిపోతాడు. చూశాను ఒకసారి అమెరికాలో ఇట్లాగే ఒకడు రోడ్ సైడ్ థీఫ్ ఇతడు. వాడిని కానీ వాడిని ఏమిటంటే ఇంకా గవర్నమెంట్ అరెస్ట్ చేయదు, వాడు డ్రగ్ అడిక్ట్. వీడిని అరెస్ట్ చేస్తే అక్కడ ఇంకా వీడికి చాలా తిండి పెట్టి పోషించాలి. అందుకని ఇట్లా వీళ్ళు తిరుగుతూ ఏం చేస్తారు, ఒక లేడీ వెళ్తుంటే సాయంత్రం వాకింగ్ టైంలో ఆ మెడలో ఉన్నటువంటి చైన్ లాగేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి వాడు తాగాలనో మందు కొనాలని ఏదో వెళితే అక్కడ అది బంగారపు చైన్ కాదు, రోల్డ్ గోల్డ్. వాడికి కడుపు మండిపోయింది. మరుసటి రోజు మరలా 2 రోజుల తర్వాతను అదే లేడీ మరలా అటువైపు వాకింగ్కి వెళ్తుంటే చూసి వచ్చి ఒకటే ఒక వేగంగా చెంప మీద ఒకటి వాయించాడు. అని వాయించి చెప్తాడు, వాట్ రైట్ టు హ్యావ్ టు వేర్ ద డూప్లికేట్ చైన్. వాడికి అంత మండిపోయింది. నేను కష్టపడి నీ దగ్గర నుంచి లాక్కొని వెళితే నాకు అక్కడ అది డబ్బులు దొరకలేదు, నేను తాగలేకపోయినాను, అందుకని ఇట్లాంటివి నకిలీవన్నీ వెయ్యకు అంటాడు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడేస్తాడు, చక్కగా చెప్తాడు. నీకేం హక్కు ఉంది ఇట్లాంటి రోళ్ళు గోల్డ్ అన్నీ వేసుకొని వెళ్ళటానికి అని చెంప మీద 2 వాయించి వెళ్ళిపోయాడు. ఇట్లా జరుగుతుంటాయండి. అందుకని ఏదో దూరపు కొండలు నునుపని చెప్పి అక్కడంతా ఏదో బాగున్నాయని, అక్కడ ఇండివిజువల్ సేఫ్టీ అవన్నీ ఎప్పుడు కూడా ఏసీ కారులోనే లోపల కూర్చొని వెళ్ళిపోతుంటారు, బయట ఎక్కడ మనుషులు కనపడరు. జంతువులకు, ప్రాణులకు, పక్షులకు అసలు స్వేచ్ఛ లేదు, అన్నీ లోపల పెట్టాల్సిందే. ఎందుకంటే సైలెంట్, శబ్దం రాకూడదు. ఇట్లా అవన్నీ. కానీ ఏవో ఉన్నతులు, రోడ్లు బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అందరు చూడటానికి ఏదో బాగా అని చెప్పి అనుకుంటాం. అందరి వాళ్ళ జీవితాలు చూస్తే రాత్రి అయ్యేసరికి, సాయంకాలం సరికి తాగుబోతులు లేక 10 మందితో తిరిగేటువంటి వాళ్ళు ఈ విధంగా పిచ్చెక్కినట్లుగా తిరుగుతూ మందుకి ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఇట్లా. లేక ఉన్నాను అక్కడ, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన శ్రమపడి రాత్రి అంతా ఎన్నో గంటలు పని చేయాలి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఏమి చూడాలంటే సాధారణ సామాజిక మనుషుల యొక్క మనోస్థితి సింపుల్. మనం ఇక్కడ ఎంత ధైర్యంగా ఇక్కడ మన ఆడవాళ్ళు మగవాళ్ళు తిరుగుతున్నాం, ఏవో కొన్ని కుట్రలు జరుగుతున్నా కూడా అక్కడక్కడ, బట్ ఇక్కడ ఈ దేశంలో మనం ఎంతో మేలు, ఎంతో ఆనందంగా చక్కగా ఉన్నాం. ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎంతమంది మహాత్ములు. సరే, ఇలా అఘాయు ఇంద్రియారామ. మరొక స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి. ఇతర దేశాలట వాళ్ళకి అసలు అటాచ్మెంట్ ఉండదు దేని మీద. చాలా గొప్పదేనే అటాచ్మెంట్. పిల్లల మీద అటాచ్మెంట్ ఉండదు. పిల్లలు కొంచెం పెరిగేశారంటే వాళ్ళ రూములు వేరే, ఆ రూమ్లోకి వీళ్ళు వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా. ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ అనమాట అంతా. 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చినాయంటే ఇంకా స్వేచ్ఛ. ఏదైనా అన్నామంటే పోలీసుని పిలిస్తే తల్లిదండ్రులను జైల్లో పెట్టేస్తారు. అప్పుడు అలాంటి చోట ఆశ్చర్యం వేస్తుంది చూస్తే. అడిగారు, ఇక్కడ ఏంటి మరి ఇంతమంది వాళ్ళకి దేని మీద అటాచ్మెంట్ ఉండదు, పిల్లల మీద కానీ దేని మీద, మొగుళ్ళ మీద, భార్యల మీద, కానీ జీవిస్తుంటారు. ఇంత డిటాచ్మెంట్ ఉండి వీళ్ళకే మరి ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ గ్రోత్ అంత తొందరగా రావట్లేదు, మెటీరియలిస్టిక్గానే ఉంటుంటారంటే దానికి ఏం చెప్పారంటే అనాలిసిస్ చేసి, వీళ్ళ యొక్క ఈ డిటాచ్మెంట్ అనేటువంటిది జ్ఞానము చేత వచ్చినది కాదు, అది అట్టర్ సెల్ఫిష్ వలన. అందుకని పిల్లలు ఎట్లా పోతున్నారు, ఏమైపోతున్నారు, తల్లిదండ్రులకి బాధ లేదు. అలాగే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళని చూడటం ఇవన్నీ కానీ అట్లా ఏముండదు. ఏదో హాయ్ బాయ్ డాడ్ మ్యామ్ అంతా కూడా గివ్ అండ్ టేక్ పాలసీని అంతా. పెద్దవాళ్ళని గౌరవమని ఏముండవు.
ఆ తర్వాత నువ్వెక్కడో ఏదో పని చేయి, సంపాదించు అంతే. ఏదో కలిసి జీవిస్తాం కానీ వాళ్ళ డబ్బులు, వాళ్ళ యొక్క లగ్జరీస్, వాళ్ళ యొక్క అహంకారాలు, స్టేటస్లు, ప్రిస్టేజ్. ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది అక్కడ అసలు ఏదో పేరుకే, నామకే వాస్తేనే. ఇక్కడ ఉన్నంత పటిష్టమైన కుటుంబ వ్యవస్థ మన సనాతన ధర్మంలో. ఎందుకంటే ఇక్కడ అన్నీ తెలుసు, మనిషి ప్రవృత్తి, జీవితాలు ఏ యుగంలో ఎక్కడైనా కూడా వాటి కోసం కావాల్సిన ఫౌండేషన్ చక్కగా వేసి పెట్టి మనకి చెప్పారు. సరే, ఇక్కడ ఇప్పుడు ఏ పార్థ, అతడు నిజంగా పాపపూరితమైన జీవితాన్నే నడుపుతున్నాడని గుర్తుంచుకోవాలి. ఇంద్రియారామ జీవతి మోహం. ఇక్కడ మోఘం అంటే వేస్ట్ఫుల్ లైఫ్. హీ లివ్స్ ఇన్ ఏ వెయిన్. అంటే పుట్టాడు, మనుష్య శరీరం దొరికింది, కానీ ప్రయోజనపరుచుకోలేదు. ఉన్నత పురుషార్థం ఏంటని తెలియలేదు. అప్పుడు మరి ఇంకా జీవితం వృధా అయిన జీవితమే కదా. ఉపనిషత్తులు చెప్పినట్లు ఈ విధంగా ఎవరైతే ఉంటూ చేయవలసింది చేయకుండా, తెలుసుకోవలసింది తెలుసుకోకుండా కేవలం ఇంద్రియ భోగం అంటే జంతువులు సమమైపోతాడు కదా. వాటికి ఏముంది, పెద్ద ఎజెండా ఏమైనా ఉందా వాటికి ఏం లేదు. అవి అట్లా ఉంటూ ఉంటాయి. వాటికి తిండి దొరుకుతుంటే చాలు, అవి పిల్లల్ని కంటాయి. చెప్పాం కదా ఇంతకుముందు, ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోది తేషాం అధికో విశేష. ధర్మం అనేది ఒకటిదే స్పెషల్, ఎక్స్ట్రాగా మనుషుడికి చెప్పబడింది, మాన్యువల్ ఇవ్వబడింది. వాటికి నీకు అది లేకపోతే అన్నీ ధర్మో విహీన పశుభిः సమానః. అందువలన మోఘ జీవనం, మోఘం జీవతి. వాడికి ప్రయోజనపడలేదు, సరే పర్వాలేదంటే అనేక మందికి నష్టం ఇట్లాంటి వాడి వలన. చూసారా, వాడి వలన ఎంతో నష్టం. ఇతర దేశాల్లో చాలా చోట్ల చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉండటం వలన గవర్నమెంట్కి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అది. వాడికి ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, వీళ్ళందరినీ మరి ఏంటి ఇంకా అరెస్ట్ చేసి మనం ఎక్కడైనా పెట్టి ఏదైనా చేయాలంటే వాడు క్రైమ్స్ చేస్తూనే ఉంటాడు. వాడికి ఇంకా టైంకి మందు దొరకకపోతే, వాడు అది వేసుకోకపోతే, అంత అడిక్ట్ అయిన వాడు ఏదైనా చేస్తాడు. అందుకని కొన్ని దేశాల్లో గవర్నమెంట్లు ఏం చేసినాయి అంటే వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళకి అక్కడ పెద్ద ఏర్పాటు చేసి వాడు తిండి తిప్పలన్నీ మనం చూడాలంటే చాలా కష్టం. వీడు బయట సొసైటీలోనే ఉండనివ్వండి, కానీ వీడు క్రైమ్స్ చేయకుండా ఉండాలంటే ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని మన దేశంలో గవర్నమెంట్లు, లోకల్ గవర్నమెంట్స్ సారాయి కొట్లన్నిటి కూడా లైసెన్స్, గవర్నమెంటే సారాయి తయారు చేయించి సారాయి లైసెన్స్ కొట్లు ఇస్తే దేశం బాగుపడుతుందండి. వాడేదో దొంగతనంగా కళ్ళు చేసుకొని తాగుతున్నాడు ఎవరు అంటే ఆ రోజుల్లో వేరు. మనమే తయారు చేసి మన దేశంలోనే నాటు సారాయి అక్కడక్కడ లైసెన్స్లు ఇచ్చి వాటి వలన గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుందంటే ఈ మిడిల్ క్లాసు, లోయర్ బీదల పిల్లలు, ఈ మనుషులు ఎట్లా పాడైపోతారు కదండి. కుటుంబాలు ఎట్లా రిస్ట్రిక్షన్ ఉందా మరి. అప్పుడు ఏ టైంలోనే పోతాడు, పొద్దున్నే వాడు ఇంకా స్నానం చేయకుండా, కొంతమంది ఉన్నారు అట్లా, పొద్దున్నే వెళుతాడు తాగడానికి. ఇంకా ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, ఆ స్త్రీకి ఆ కుటుంబంలో పిల్లలకి ఎంత కష్టం నష్టం చూసారా. ఎందుకు మనిషిని తీర్చిదిద్దాలా, వాడికి కావాల్సినవన్నీ నువ్వు ఫ్రీగా ఫ్రీ అంటే లావిష్లీ సప్లై చేయాలా. మేము తక్కువ డబ్బులకి సారాయిని సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఆ సారాయి వీటి వల్లనే కదా ఎలక్షన్లలో అంత పనులు జరుగుతుంటాయి. ఎంత తప్పది. కాబట్టి ఈ మధుపానాలు, సిగరెట్లు ఇవన్నీ కూడా అసలు ఎందుకు తయారు చేయాలి, ఎందుకు వాటిని బిజినెస్గా చేయించాలి. కానీ అంత మార్పు తీసుకురావాలంటే సమాజంలో ప్రజలు వెంటనే వినరు కదా. అందుకని మంచి గవర్నమెంట్ వచ్చినా కూడా, మంచి నాయకుడు ఉన్నా కూడా ఇవి సరిచేయడానికి ఇంత లోతుగా మనుషుల్ని క్రమశిక్షణ కావాలి. మొదట అసలు డిసిప్లిన్ కావాలి.
ఏది మంచి ఏది చెడుని తెలియాలి. కేవలం ఇంద్రియ భోగాలతోటి అంటే ఇంక జూలో జంతువుల్లాగా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి. సో వాళ్ళకి ఆ దేశాల్లో కొట్లు తెరిచి కౌంటర్స్ మందు ఇస్తారు. ఆ మందు తీసుకోవడానికి వాడు రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి పొద్దున ఎప్పుడో 10ంటికి వెళితే ఆ ఆ కొట్టు దగ్గర గవర్నమెంట్ సప్లై చేసే డ్రగ్ ఎడిక్ట్స్కి ఇచ్చే ఆ మందులు ఇచ్చే ఆ షాప్ దగ్గర క్యూలో చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం. తాత ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, లేక బామ్మ కానీ, కొడుకుంటాడు, మనవడు ఉంటాడు, మనవరాలు అందరూ ఉంటారు ఆ లైన్లో. అట్లాంటి ఫ్యామిలీలే అవుట్. వాడు అక్కడ సైన్ చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ముందే కళ్ళ ముందే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారు, డోస్ ఇస్తారు, అది వేసుకొని వెళ్ళడం. ఇంకా వాడు ఆ రోజంతా ఎక్కడ ఏమీ దొంగతనాలు క్రైమ్లు అవన్నీ చేయకుండా వాడి జీవితాన్ని జరుపుకుంటుంటాడు. ఇదండి కదా. ఏది ఇంత డెవలప్ అయినామని చెప్తున్నారే, ఇది డెవలప్మెంట్. ఏంటంటే ఇట్లాంటి విద్య నాలెడ్జి విషయము వాళ్ళకి లేదు. సరే మన దేశంలో కూడా మరి దీన్ని నాశనం చేశారు. ఇతర దేశస్తులు వచ్చి వాళ్ళని నాశనం చేశారు. మన దేశంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. వీళ్ళందరి శరీరాల్లో ఆ విదేశీ యొక్క భావన రక్తమే ఇంకా ప్రవహిస్తున్నది మెకాలై చేసిన. అందుకని అందరూ మనం ఇండియన్స్ అయినా కూడా మనలో ప్రవహించే రక్తము ఆ బ్రిటిష్ రక్తం. అంటే అన్ని హావభావాలు, వేషభూషణలు అంతా వెస్టర్నైజ్ అయిపోయినాం. తెలియలేదు మనకే అందరికి. చూసారా? ఇప్పుడు కొంచెం కొంచెం మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు మంచిది, అందరికి మంచిది, దేశానికి మంచిది. ఈ విధంగా చెప్పిన తర్వాత 16వ శ్లోకంలో 17వ శ్లోకం కూడా జస్ట్ చదువుతాం. ఎస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సో మరొక పక్కన అర్జున చూడు కాంట్రా పిక్చర్. అక్కడ అఘాయు ఆ పాపి ఇంద్రియారాముడు అని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఇంకొకడు ఇంద్రియారాముడు కాదు, ఆత్మారాముడు. యహతో ఆత్మరతి ఏవ స్యాత్. எனக்கு సత్యము ముఖ్యం, సత్యమును గుర్తిస్తాను, సత్యము కోసం బతుకుతాను, సత్యం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి అనుకుండేటువంటి సత్యం అంటే ఆత్మ. అప్పుడు తన యందే తనలోనే ఆత్మలోనే ఆత్మ నిత్యము సుఖమైన వస్తువు, అత్యంత ఆనందకరమైన వస్తువు అని ఎవరైతే ఆత్మరతిలోనే ఉంటాడో, అంటే ఇంక వాడికి ఆకలి అవ్వదా, మంచినీళ్ళు దాహం అవ్వదా, వాడికి ఏదో ఇంకా ఆశ రాదంటే అవన్నీ వస్తాయి. ప్రకృతికి సంబంధించిన బేసిక్ నీడ్స్ ఏంటో అవన్నీ కలుగుతుంటే వాటిని వాడు అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు, ఇవన్నీ ఉంటాయి. వాడికి కూడా పెళ్ళి అయితే ఉండొచ్చు, కుటుంబం ఉంటుంది, భార్య భర్త పిల్లలు అందుచేత అది ఉంది, మినిమం ఇదే. కానీ లక్ష్యం ఎక్కడంటే ఆత్మచింతన. లక్ష్యం ఏమిటంటే భగవత్ చింతన. లక్ష్యం ఏమిటంటే ధర్మమయమైన జీవనం. ఇలా ఆత్మరతిరేవ స్యాత్ అంటే ఇక్కడ ఏదో పెద్ద జ్ఞాని అయిపోయినాడు వెంటనే అనుకోకండి. జ్ఞానము పొంది జ్ఞాని అవ్వటానికి, ఆత్మను నేనని తెలుసుకుంటానికి ఇక్కడ ఫౌండేషన్గా ఈ కర్మయోగం ఉపయోగపడుతుందని భగవంతుడు ఇక్కడ మనకు ఈ కర్మయోగం నువ్వు ఇట్లా గనక ఇప్పుడు వరకు చెప్తున్నది ఇంకా చెప్పబోయేది అర్థం చేసుకొని నువ్వు ఆచరించావంటే ఏమిటండి ఫలం? తర్వాత నాకు సరే యజ్ఞ భావంతో జీవిస్తున్నాను, చిత్తం శుద్ధి అయిపోయి జ్ఞానమును పొందటానికి కావాల్సిన అర్హత వచ్చి ఆ జ్ఞానార్హత కలిగి వచ్చింది కాబట్టి నీకు ఆ ఈశ్వరుడే నీ యొక్క ప్రవర్తనే నీకు గురువును ప్రసాదించి, ఆ గురువు శాస్త్రమును బోధించే గురువై ఉండి నీకు శాస్త్రమును బోధించాడంటే ఉపనిషత్తులు మహావాక్యాలు విశ్లేషణ చెప్పినప్పుడు నీకు ఆత్మ అంటే ఏంటని తెలిసిపోతుంది అప్పుడు. కాబట్టి ఫలం వచ్చేసి ఆత్మజ్ఞానం. అందువల్ల నీ 17-18 శ్లోకాలలో జ్ఞానయోగమును బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా చూడండి. మధ్య మధ్యలోనే ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాం. దీనికి కర్మయోగం అని పేరు చెప్పాము, కానీ ఎంత చక్కటి వివరణ ఇది. ఎక్కడైనా మీరు ఇంతకుముందు మీ స్కూళ్ళల్లో మీరు
ఎంఏ చదివినా పిహెచ్డి చేసిన ఈ రకమైన ఈ వివరణ జీవితం అంటే ఇట్లా ఉండాలని విన్నారా మీరు ఎప్పుడైనా? చిన్న చిన్నదేదో మంచిగా ఉండు, సహకరించు, అబద్ధాలు చెప్పకు, ఏవో అవన్నీ విన్నాం. ఆ తర్వాత లేక దేవుడి మీద నమ్మకం పెట్టుకో, పూజ చెయ్యి, గుడికి వెళ్ళు, ఇవన్నీ చేస్తాం. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? వాటన్నిటిలోంచి ఎదిగి నేను ఎప్పుడు ఇంకా హయ్యర్ స్టేజ్కి వస్తానని చింతించలే ఎప్పుడు. ఎందుకంటే ఈ రకంగా బోధించకపోతే, ఇది చెవిలో పడి మనం వినకపోతే జీవితం 60, 70, 80 ఏళ్ళు వచ్చినా కూడా మనకి తెలియదు. నేనేదో జీవించాను, సాధించాను, చేశానని ఒక అహంకారము, ఇంకా కూడా మమకారము, లేక రాగద్వేషాలు, లేక దుఃఖముతోటో, డిస్సాటిస్ఫాక్షన్ తోటో, లూజ్ ఎండింగ్స్ తోటే లైఫ్ ఏదో జరిగింది, అనుకున్నవన్నీ ఏం జరగలేదని చెప్పి ఆ తర్వాత భయము చేత, దుఃఖము చేత శరీరాన్ని వదిలేస్తావు. ఏంటి ప్రయోజనం? చక్కగా ఉపయోగించుకోవచ్చుగా. అప్పుడు ఇతడు ఆత్మనే రచిస్తూ, ఆత్మచింతన, ఆత్మ ముఖ్యం, నాకు ఆత్మజ్ఞానం ముఖ్యమని ఒక లక్ష్యం, గోలు ఉన్నవాడికి ఆత్మతృప్తశ్చ మానవ, ఆత్మలోనే అంటే ఏంటి ఇక్కడ చెప్పాలి అర్థం అవడానికి మీకు సింపుల్గా? పిహెచ్ఎస్ వాల్యూ, పీస్, హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ అనే 3 అందరం ఆశిస్తాం. ప్రతి జీవి ఆశిస్తుంది, మనుషుడు. కానీ ఈ 3 బయట మనకు పూర్తిగా దొరకటం కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇది తప్పైనటువంటి ప్రయత్నం. ఇవి బయట నువ్వు ఎంత వెతికినా, ఎంత చేసినా కూడా అవి నీకు పూర్ణముగా, తృప్తిగా ఈ 3 దొరకవు. ఎందుకంటే పూర్తిగా, పూర్ణముగా, తృప్తిగా అంటే బయట నువ్వు ప్రయత్నం చేస్తున్న ఆ ప్రపంచం అంతా అసలు అదే అశాశ్వతం, అదే అనిత్యం, అదే మారుతూనే ఉండేది. అప్పుడు నీకెట్లా మారకుండా ఉండే నిత్యమైన సుఖశాంతి రక్షణలు ఇస్తుందా? ఇలా అనుకోనే కదా మనం డబ్బుల మీద ఆధారపడి, పిల్లల మీద ఆధారపడి, ఆస్తిపాస్తుల మీద ఆధారపడి, పేరు ప్రతిష్ట మీద ఆధారపడి, నాకు ఇదంతా పూర్ణమత్వం ఇవ్వదా అని చెప్పి చివరికి ఏంటండి? అప్సెట్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషను. అట్లాగే కదా ఎక్కువ మంది జీవితంలో అప్పుడు దానికి ఏంటి చిహ్నం అంటే, మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో న్యూస్లు చూస్తూనే ఉన్నారు కదా, ఏదో రకమైనటువంటి ఎంతెంతో గొప్పగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, ధనవంతులు అవన్నీ ఉన్నా కూడా ఎన్ని రకాలైనటువంటి వాళ్ళు క్రైమ్స్ చేస్తున్నారు, లేక వాళ్ళని చంపుకుంటున్నారు. సినిమాలకి డైరెక్ట్ చేసే డైరెక్టరు భార్యని హత్య చేశాడు, చూస్తున్నాం కదా. మిలిటరీ ఆఫీసర్ భార్యని హత్య చేశాడు. ఇప్పుడే పోయిన నెలలో పెళ్ళైనటువంటి ఆ పెళ్ళి కూతురు ఆ మొగుడిని చంపాలని చెప్పి తన యొక్క బాయ్ ఫ్రెండ్ తోటి ప్లాన్ వేసి ఏదో చేసింది, ఇప్పుడు జైల్లో ఉన్నది. ఏమిటండి ఇదంతా? ఇది చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బులున్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అందం లేని వాళ్ళు, అన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ కమిటెడ్ సూసైడ్. ఇంకేంటండి చెప్తాం? చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా మేడ మీద నుంచి దూకి కింద పడి. మొన్న ఏదో న్యూస్లో చూసాం, ఒక తల్లి ముసలి ఆవిడ ఏదో రోగాలు ఉంటే ఒక ఊరిలో ఆ తల్లిని 4వ అంతస్తులో నుంచి అట్లా కిందకి పడేసేసాడు. ఈవిడికి నయం కాదు, వాడికి ఏదో కష్టం అనుకున్నాడు. మరి ఆవిడతోటి నయం కాని రోగంతో ఉన్న మనిషిని పెట్టుకొని వాడికి సహనం పోతుంది, ఏదో ప్రాబ్లంతో. కానీ అంత క్రూరంగా తల్లిని 4వ మేడ నుంచి కిందకి పాడేస్తాడండి? ఆమె మరణించిపోయింది. ఇవి జరుగుతూనే ఉంటాయి మనకు. మన పక్కన మన ఊర్లో వెంటనే మనకు అట్లా తెలియపోయినా కూడా మొత్తంగా చూస్తే సహజంగా సర్వే చేసి ఇదే ప్రశ్నలు. ఏంటంటే ద బేసిక్ ఎర్రర్ వచ్చి
ఇది మనిషి తనను తాను చక్కదిద్దుకొని తను ఎందుకు జీవితం అంటే ఏమిటి, ఎందుకు జీవిస్తున్నాను, ఎలా జీవించాలనేటువంటి ఒక నియమనిష్టలు, అటువంటి లైఫ్ స్టైల్ లేకపోతే అది ఎవరు చెప్తారంటే ఏదో శాస్త్రం. ఇప్పుడు ఇన్ని క్లాసులు ఇన్ని రోజులుగా ఏంటి వింటున్నాం మరి? కృష్ణుడు అదే కదా చెప్తున్నాడు. ఇదేదో ఈ మతము హిందువులకి, బ్రాహ్మలకి, వాళ్ళకి నచ్చింది అది. అట్లా అంటే నీకేం నచ్చుతుంది? నీకు నచ్చినవన్నీ మంచివి కాదు. నీకు ఏది మంచిదని శాస్త్రం చెప్తుందో అది. అందుకని ఏం చెప్తాం? నీకు ప్రియమైనవన్నీ గొప్ప కాదు బాబు, నీకు హితమా కాదా అని తెలుసుకో. అది నీకుగా తెలియదు, ఎందుకంటే నీ బుర్ర నిన్ను మోసం చేస్తుంది. అవర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ చీట్స్ అస్. అందువలన నువ్వు తప్పకుండా వేరే ఏదైనా దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి మీద నమ్మకం చెబుతావు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ దేవుడిని మనం చూసి మాట్లాడలేము. ఆయనని అక్కడ అట్లా పెట్టేసేసి ఒక చోట గుళ్ళు ఎక్కడో పట్టంలోనో ఆ బొమ్మలోనో మనం ఏదో అనుకున్నది మనకు నచ్చింది మనం చేస్తూ ఉంటుంటాం. కానీ చెప్పేది ఏంటి, నేను చాలా రిలీజియస్ పర్సన్ అంటావు. నువ్వు ఎప్పుడైతే భగవద్గీత చదివి అర్థం చేసుకుని నీ జీవితాన్ని ఇక్కడ భగవంతుడు చెప్పినట్లుగా జీవిస్తావో దెన్ ఓన్లీ నువ్వు రిలీజియస్ పర్సన్, నువ్వు భక్తుడివి, నువ్వు స్పిరిచువలిస్టిక్ పర్సన్వి. అది చేయకుండా అలా ఉంటే ఏంటి ప్రయోజనం? అందువలన ఆత్మతృప్తి ఆత్మరతి మానవ ఆత్మని ఏవ సంతుష్ట. ఈ పదాలు 2వ అధ్యాయంలో చెప్పాడు ఆల్రెడీ. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. చూసారా? అందుకని ఈ యొక్క ముఖ్యమైన థీమ్ ఏమిటనేటువంటిది భగవద్గీతలో ఈ అధ్యాయాల పేరు మారుతుంటాయి, ఆ తర్వాత వెళ్తుంటాం. కానీ చివరి దాకా ఆ మెయిన్ థీమ్ ధర్మము బ్రహ్మము. ఈ మధ్యలో వచ్చే సందేహాలు, వచ్చే కన్ఫ్యూషన్లు, ఇవన్నిటినీ మనిషి యొక్క మనస్సు, దాని స్వభావము, గుణాలు, ఆ గుణముల చేత ఈ మనిషి యొక్క ప్రవర్తన, అందుకని వాడికి గైడ్ చేసి గురువు కావాలి, శాస్త్రం కావాలి, అన్నీ చెప్తాడు భగవంతుడు. చూసారా? అవే పదాలు. ఆత్మరతి, ఆత్మతృప్త, ఆత్మసంతుష్ట. ఇట్లా ఉన్నటువంటి ఈతడు ఆత్మతృప్తి, ఆత్మసంతుష్ట రెండు ఆల్మోస్ట్ సేమ్, ఒకే అర్థాన్ని చెప్తున్నట్లుగా ఉంటాయి. సంతుష్ట అంటే హూ ఈజ్ హ్యాపీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆత్మని ఏవ సంతుష్ట. ఆత్మతృప్త అంటే కంటెంట్మెంట్. అక్కడేమో హ్యాపీనెస్ అన్నా కూడా కంటెంట్దా. సో తృప్తి అనేటువంటిది కంటెంట్మెంట్. దాన్నే పతంజలి ఒక సూత్రాల్లో ఆ తృప్తిని, కంటెంట్మెంట్ అనే సంతోషం అన్నారు. మనం సంతోషం అంటే సహజంగా వేరే అర్థంలో మాట్లాడుతుంటాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నారు. అట్లా కాదు ఇది. వాట్ ఎవర్ యూ హ్యావ్, బీ కంటెంట్ అండ్ బీ హ్యాపీ. ఇప్పుడు అందువలన తృప్తి, సంతుష్టి. ఓకే, ఐ యామ్ కంటెంట్ మై సెల్ఫ్ బికాజ్ ఐ యామ్ హ్యాపీ విత్ ఇన్ మై సెల్ఫ్ అని అర్థం చేసుకుంటే ఆత్మతృప్త. అటువంటి వాడికి కర్మణీయం న అస్తి. ఇక్కడ చూడండి, ఎందుకు కర్మ అది చెయ్యి, ఇది చెయ్యి, యజ్ఞము ఇన్ని చెప్పారంటే ఇదంతా మరి ఇంక జీవితాంతం చేస్తూనే ఉంటామా, ఆ తర్వాత ఏమవుతుంది ఇట్లా అనుకుంటామని లక్ష్యం ముందే ఫలాన్ని చెప్పేస్తున్నాడు. నువ్వు లక్ష్యం ఇది, నీకు ఎంత కాలం పడుతుంది అనేది వేరే విషయం. కానీ అటువంటి స్థితికి వచ్చినప్పుడు, అంటే కర్మయోగం చేత చిత్తశుద్ధి ఏర్పడి, భక్తి యోగం చేత చిత్త ఏకాగ్రత ఏర్పడి, గురు ప్రాప్తి జరిగి, శాస్త్ర అధ్యయనం శ్రవణం చేసి, ఆత్మ అంటే ఏమిటని తెలుసుకొని తన్ను తాను బ్రహ్మమని తెలుసుకున్న వాడికి ఇంక చెయ్యవలసింది కర్మ అంటూ వాడికి కంపల్షను, విధి ఏమి ఉండదు. నో ఎనీ డిక్టేషన్ టు. శాస్త్రము అతన్ని
ఎగ్జామ్ చేసేస్తుంది. నవ్ యు ఆర్ ఫ్రీ. దీని ద్వారా ఏం పొందాలో నువ్వు అది పొందేశావంటే. కానీ అది పొందకుండా దాని ప్రయత్నం చేయకుండా వదలకూడదు. అది కూడా చెప్పాడు భగవంతుడు. ఊరికి నేను కర్మలను వదిలేస్తాను, కర్మ నాకు ఇదన్నీ వద్దు అదన్నీ వద్దండి, వీటిలో ఏముందండి అని చెప్పకు. ఒకవేళ అక్కడ చక్కగా ఇచ్చాడు కదా, కర్మని చేయకుండా అసలు ఉండలేవు బాబు నువ్వు. కర్మలు వదిలేయటం వలన చేయకుండా నువ్వు కర్మ నైష్కర్మ సిద్ధిని పొందలేవు. అలాగే నేను అన్ని వదిలి సన్యాసం తీసుకున్నాను, నీకు జ్ఞానము కోసం సన్యాసం తీసుకుంటే ఓకే, లేకపోతే ఆ సన్యాసం కూడా నీకు ప్రాబ్లమే, నువ్వు కష్టపడతావు, మరలా దాన్ని పెట్టుకొని సమాజాన్ని ప్రజల్ని మోసం చేస్తావు. అందువలన జాగ్రత్తగా ఉండు అని ఇన్స్ట్రక్షన్. ఈరోజు ఇక్కడితో నిలిపేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.